హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆది డ్రెస్తో లైనింగ్ డ్రెస్ని ఏ విధంగా కటింగ్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ టాప్కి 2 మీటర్స్ లైనింగ్ అయితే తీసుకొని మన సైడ్ ఫోల్డింగ్ ఉండేటట్టు అటు సైడ్ ఓపెన్స్ ఉండేటట్టు మధ్యలోకి అయితే మడతేసుకోవాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ అయితే మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ అయితే మనకి ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇలా ఆది డ్రెస్ తీసుకొని ఆది డ్రెస్ కొలతలు తీసుకునేటప్పుడు మనం ఏం రివర్స్ చేసుకోవలేదు. ఇలానే మనమైతే అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఏం ముడతలు ఏం రాకుండా. ఆది డ్రెస్ ఎక్కడ కానీ లూజ్ లేకుండా కరెక్ట్గా అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మామూలుగానే అలా పెట్టేయండి, అట్లా బిర్రుగా టైట్గా లాగడం అలా అయితే అసలు చేయొద్దు. ఈ విధంగా డ్రెస్ని సెట్ చేసుకొని ఫోల్డింగ్ టు ఫోల్డింగ్ అనమాట. లైనింగ్ ఫోల్డింగ్ డ్రెస్ ఫోల్డింగ్ ఒకేలా ఉండాలి, ఒకే లైన్లో. పైన చూడండి నేను చూపిస్తున్నట్టు ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోండి, ఎందుకంటే షోల్డర్స్ జాయింట్ ఖర్చు కోసం అయితే వదులుకోండి. నెక్ చూడండి కరెక్ట్గా నెక్ అక్కడికే మార్క్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ కూడా అక్కడికే మార్క్ చేసుకోండి. అవతల సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువైతే మార్క్ చేసుకోండి. తర్వాత మన చెంక డౌన్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఆది డ్రెస్ ఒరిజినల్ మార్క్ ఉంది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకోండి. కింద కూడా అంతే, సేమ్ అలానే నేను చూపిస్తున్నట్టు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ దగ్గర నడుం దగ్గర సేమ్ అలానే ఒక మార్క్ అయితే చేసుకోండి. ఇక్కడ కట్స్ ఉంటాయి కదా, కట్స్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకొని అలాగైతే ఒక గీత అయితే డ్రా చేయండి. తర్వాత ఆది డ్రెస్ అయితే తీసేయండి. నేను ఇందాక చంక దగ్గర మార్క్ 1/2 మార్క్ ఎక్కువ తీసుకోమన్నా కదా, అక్కడి నుంచి షోల్డర్ వర్క్ అయితే ఇలా గీయండి. స్కేల్తో గీసి 1.5 అయితే మీరు తీసుకొని సంఖ దగ్గర 1.5 అక్కడ అలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చేలా అయితే తీసుకోండి. ఇప్పుడు మెయిన్ మన ఆది డ్రెస్ తీసుకొని చంక రౌండ్ అయితే మనం ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా అయితే తీసుకొని చూడండి. పైన 1/2 ఇంచ్ వదిలేయండి. అక్కడి నుంచి అయితే చూసుకొని మనం మెయిన్ డాట్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న మొత్తం మెయిన్ స్టిచ్ అనమాట వేసేదానికి. ఖర్చు అయితే మనం తీసుకోలేదు. ఇప్పుడు తీసుకునేది ఖర్చు కరెక్ట్గా 2 ఇంచెస్ అయితే తీసుకోండి. కట్స్ వరకు, కట్స్ కింద నుంచి అయితే 1 ఇంచ్ చాలు, కరెక్ట్గా 1 ఇంచ్ సరిపోతుంది. ఈ 2 ఇంచెస్ అండ్ 1 ఇంచ్ మొత్తం కలిపి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయండి. నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను, అప్పుడు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మనమైతే హెచ్చులు తగ్గులు ఏం లేకుండా ఉండేటట్టు చూసుకొని చివరిని అలా కట్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ వర్క్ అయితే మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి. అయితే 20 ఇయర్స్ అమ్మాయికి అనమాట. ఇలా మెయిన్ స్టిచ్ కింద అక్కడ మనం ఉంచుకున్న కదా, అక్కడ కట్స్ పెట్టుకునే దగ్గర అయితే ఒక చిన్న మార్క్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడైతే క్లాత్ క్లోజ్ అయి ఉంటుంది, ఆ క్లాత్ని అయితే ఇప్పుడు మనం సిజర్తో ఓపెన్ చేయాలి. అలా ఓపెన్ చేశాక 2 పార్ట్స్ అవుతాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. నేనైతే హ్యాండ్స్కి లైనింగ్ వేయట్లేదు, డైరెక్ట్గా మెయిన్ పార్టే కట్ చేస్తాను. ఇప్పుడైతే మెయిన్ పార్ట్, ఇప్పుడు లైనింగ్ చూసారు కదా మీరు, ఇప్పుడైతే మెయిన్ పార్ట్ అయితే చూసేయండి. మెయిన్ పార్ట్లో వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఫ్రంట్ డిజైన్ ఉంది కదా అని చెప్పి 2 అయితే ఇట్లా మామూలుగా స్టిచ్ చేసే ఇచ్చారు, మధ్యలో ఒక లూజ్ కుట్టు, అది మనం ఓపెన్ చేసుకోవాలి. మామూలుగా అయితే చాలా వాటికి ఇవ్వరు, ఇలా డిజైన్ వచ్చిన వాటికైతే ఇస్తారు. నేనైతే అలా ఓపెన్ చేశాను అనమాట, చిన్న కుట్టే ఇస్తారులే. అలా ఓపెన్ చేయగానే విడివిడిగా ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అనమాట. డిజైన్ ఉంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చూసి కట్ చేయాలి. పక్కకి వెళ్ళకూడదు, స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. మధ్యలోకి అక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా యూ షేప్లో, మనకు కరెక్ట్గా అది మన డ్రెస్ మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. అలా మడిచి అలా ఫోల్డింగ్ చేస్తే మనకు అర్థమైపోతుంది. మామూలుగా అయితే ప్రతి డ్రెస్కి బ్యాక్ పార్ట్కి కొంచెం ఎక్కువ క్లాత్ ఇస్తారు, దీనికి మాత్రం ఫ్రంటే ఎక్కువ క్లాత్ ఇచ్చారు. ఇది చూడండి, ఇటు సైడ్ ఎక్కువ ఉంది, మీకు కనిపిస్తుంది కదా, అదైతే మనం హ్యాండ్స్కి యూస్ చేద్దాం. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా లైనింగ్ పెట్టేసి ఇలా మనం కట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టయితే కట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ ఖర్చుతోనే కట్ చేసుకోండి, కుట్టేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇలానే బ్యాక్ కూడా మనం లైనింగ్ క్లాత్ పైన పెట్టుకొని ఇలా అయితే కట్ చేసుకోవాలి. ముందు ముడతలు అలాంటివి ఏం లేకుండా చూసుకోండి. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకోండి, ఇంకా బెస్ట్. సేమ్ ఇలానే కట్ చేయండి. ఎక్కువ ఏం ఖర్చు లేదు కాబట్టి హ్యాండ్స్ వరకే నేను తీస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ రెండైతే కటింగ్ అయిపోయింది, ఇంకా హ్యాండ్స్ కట్ చేయాలి. హ్యాండ్స్ని అయితే మనం మిగిలిన క్లాత్ అయితే తీసుకొని మనమైతే ఇక్కడ 2 ఫోల్డింగ్ అయితే చేస్తున్నాం అనమాట.
ఇదిగోండి 1 ఫోల్డింగు, మళ్ళీ దీన్ని ఇంకో ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా చేసుకొని ఇక్కడ మన హ్యాండ్కి అయితే 3 మెజర్మెంట్సే చెప్తాను నేను. ఓన్లీ లెంత్ విడ్త్ అచ్చమే చెప్తాను నేను. హ్యాండ్ లెంత్ ఫస్ట్ ఎంత ఉందో చూసుకోండి. అక్కడి నుంచి చూసుకొని కొంచెం ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోండి చాలు. ఇంకేంటంటే ఒకటి అయిపోయింది కదా లూజు, సెకండ్ వచ్చి లూజ్ చూసుకోవాలి. హ్యాండ్ని ఇట్లా అడ్డంగా అయితే పట్టుకొని మనం లూజ్ తీసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదా, అలా అయితే లూజ్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ కాదు, ఒక 2 ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోండి. హ్యాండ్ కింద చంక ఉంటుంది కదా, అక్కడైతే మనం సేమ్ మెజర్మెంటే తీసుకోవాలి. మన ఆది దానికి ఎలా అయితే ఉందో అలానే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఈ 3 ఉంటే హ్యాండ్ సరిపోతుంది. సేమ్ నేను అక్కడ చూపిస్తున్నాను కదా అలానే తీసుకోండి. మనం ఇక్కడ హ్యాండ్కి కరువు తీసుకునేటప్పుడు ఒక 2 ఇంచెస్ అయితే స్ట్రైట్ లైన్ గీసుకోండి ఫస్ట్. నేను ఇక్కడ చూపిస్తున్నా కదా అలా అయితే స్ట్రైట్గా 2కి అయితే ఒకే లైన్ గీసుకొని అక్కడి నుంచి మనం కిందకైతే దించుకోవాలన్నమాట. అలా నేను చూపిస్తున్నట్టు తీసుకోండి. వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ అడిగారనమాట. మామూలుగా అయితే ఫుల్ హ్యాండ్ చాలా కష్టం ఇలాంటి క్లాత్స్కి. ఇలా మార్క్ గీసుకున్నారు కదా, దాని మీద అయితే మీరు కట్ చేయండి. హ్యాండ్కి మధ్యలో అయితే ఒక మార్క్ అయితే ఇచ్చుకోండి, గుర్తుంటుంది. మనం అంటించేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా మనకు డౌట్ పడకుండా అయితే ఉంటుంది. ఇంకా కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అనమాట. ఇంకా స్టిచ్చింగ్ విషయానికి వస్తే మనం ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మెయిన్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఇట్లా మెయిన్ పార్ట్ తీసుకొని వెనకాల ఇలా ఏమైనా వస్తే తీసేయండి. ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు అది ఉంచి కానీ స్టిచ్ చేస్తే మనం వేసుకునేటప్పుడు ఒక వాష్కి అదంతా ముడతలాగా అయిపోయి లోపలే ఉండిపోతుంది, అసలు బాగుండదు. నేను ఇక్కడ ఇందాక నెక్ పార్ట్ తీసుకోలేదు కదా మెడ, ఇప్పుడు తీసుకుంటాను చూడండి. కరెక్ట్గా నెక్కి 2.5 పెట్టుకోండి చాలు. ఎవరికైనా సరే 2.5 పెట్టుకొని లెంత్ అయితే ఒక 5.5 చాలు. అలా నేను చూపిస్తున్నట్టయితే ఒక 5.5 అయితే పెట్టుకోండి. రౌండ్గా అయితే ఇలా డ్రా చేయండి. ఇలా డ్రా చేయడం రాకపోతే ఒక హాఫ్ అయితే పైకి పెట్టుకొని ఇట్లా డ్రా చేయండి, ఖచ్చితంగా రౌండ్ వస్తుంది. అలా వచ్చిన రౌండ్ని అలా అయితే కట్ చేసుకోండి. మనం మెయిన్ డ్రెస్ ఈజీగానే కుట్టచ్చు, కానీ మెడ అయితే కరెక్ట్గా ఉండాలని చూసుకోవాలి. నెక్కే మెయిన్. అంటే పంజాబీ డ్రెస్సులకి మెయిన్ నెక్కే హైలైట్ కాబట్టి నెక్ అయితే మనం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కింద పెట్టి అలా లైనింగ్ దానిపైన పెట్టయితే మనం రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే స్టిచ్ చేసుకోండి. ఇలా ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఎక్స్ట్రా ఏం కుట్టు కట్ అవ్వకుండా అయితే నీట్గా కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న వెంటనే కుట్టికి యువతల సైడు కొంచెం చిన్నగా కట్స్ పెట్టుకోండి. ఎందుకంటే నెక్ మనం తిప్పినప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. కాబట్టి మనం కుట్టు తెక్కకుండా చిన్నగా మనమైతే ఇట్లా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మన లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే రివర్స్ చేసుకోవాలి. మనం అలా కట్స్ పెట్టుకుంటే చూడండి ఎంత నీట్గా వచ్చిద్దో. రివర్స్ చేసినప్పుడు ఈజీగా రివర్స్ అవుద్ది. ఇలా అయితే చూడండి కరెక్ట్గా మధ్యలోకి వచ్చింది ఆ డిజైన్, అలా రావాలి. మనం చూసుకోవాలన్నమాట ఫస్ట్. ఇంకా దాని మీద అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోండి. డబల్ స్టిచ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా చిన్నగా అయితే వేసుకోండి. అలా వేసుకొని అయిపోయిన వెంటనే మనం ఇప్పుడు మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు అటాచ్ చేయాలన్నమాట. దీనికోసం మనం లూజ్ కుట్ అయితే వేసుకుందాం. ఇక్కడ నేనైతే లూజ్ కుట్టుతో మొత్తం లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండైతే అటాచ్ చేస్తున్నాను అనమాట. కొంచెం మీరేంటంటే టైట్గా లాక్కుండా కొంచెం నీట్గా పెట్టుకొని కరెక్ట్గా వేయండి.
ఇక్కడ లాస్ట్లో అయితే కొంచెం ఉంచేసుకోండి, ఎందుకంటే మనం లాస్ట్ కట్ చేసాం కాబట్టి దీన్ని మనం మడిచేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా లోపలికి మడిచేసుకొని అయితే మనం కుట్టు అయితే వేసుకోండి, లూజ్ కుట్టు. వేసుకున్నాక ఇప్పుడు మనం ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసాం అంటించామో అలానే ఆ పక్క సైడ్ కూడా మనం స్టిచ్ అంటించుకోవాలన్నమాట. సేమ్ అలానే అయితే కొంచెం జాగ్రత్తగా లాక్కోకుండా చూసుకొని మనం ఇట్లా అంటించాలి. ముడతలు ఏం రాకుండా అంటించి చూసుకోండి. చాలా వరకు సిల్క్ వేసుకుంటేనే బాగుంటుంది లైనింగ్. కాటన్ అయితే ముడతలు రావడం ఇవన్నీ తలకాయ నొప్పి, ఎప్పుడు ఐరన్ చేసుకుంటూ ఉండాలి. ఇంక ఎక్స్ట్రా వచ్చిన వేస్ట్ క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని నీట్గా ఇలా చూసుకోండి ఎక్కడైనా ముడత వచ్చిందా ఏంటా అని. తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు కుడుతున్నాం అనమాట. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ నెక్ 2.5 తీసుకోండి, సరిపోతుంది. ఇంకా బ్యాక్ రౌండ్ కాబట్టి లెంత్ వచ్చి ఒక 7 తీసుకోండి. మీరు 6.5 తీసుకోవచ్చు, ఇంకా మాకు పొడవు కావాలంటే 7.5 తీసుకోవచ్చు. తీసుకొని 2.5కి కింద ఇట్లా మార్క్ వేసుకొని రౌండ్గా అయితే కట్ చేసుకోండి. ఇది నేను వెనక బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెడుతున్నాను కాబట్టి. ఇందాక మనం ఎలా అయితే రివర్స్ వేసుకున్నామో అలానే సేమ్ ఇక్కడ కూడా వెనకాల పాటికి ఇలా వేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని ఆ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకొని మనమైతే చిన్నవిగా కట్స్ పెట్టుకొని మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. కట్స్ పెట్టుకోవడం వల్ల ఎక్కడ ముడత ఉండదు, నెక్కుకి నీట్గా వస్తుంది. ఒక కుట్టు అయితే వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. దీన్ని కూడా మొత్తం అయితే అంటించేయండి. అంటించి వేస్ట్గా క్లాత్ని అంతా కట్ చేయండి. ఇది ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేయాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మన సైడ్ పెట్టుకోండి, బ్యాక్ సైడ్ అయితే లోపల వైపు మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకొని అయితే మనం డబల్ స్టిచ్ అయితే స్ట్రాంగ్గా వేసుకోవాలి. షోల్డర్స్ జారిపోకుండా కొంచెం టైట్ కుట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టయితే వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట, మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ అయితే తీసుకొని ఫస్ట్ అటొక సైడ్ ఇటొక సైడ్ అయితే మనం ఇట్లా ఒక చిన్న కుట్టు అయితే వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పీసులు అనేవి ఊడకుండా ఉంటాయి. మధ్యన ఒక టక్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అటాచ్ చేయాలన్నమాట. ఇందాక మనం అక్కడ పెట్టుకున్నాం కదా ఒక టక్, ఆ టక్కి కరెక్ట్గా మధ్యలో షోల్డర్ మధ్యలో పెట్టి మనమైతే 2 సైడ్స్ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. డబల్ కుట్ అయితే వేసుకోండి, అంటే ఒక్కొక్క హ్యాండ్ 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్ట్రాంగ్గా ఉంటుంది, అప్పుడే ఎక్కడ కుట్టు ఊడకుండా. టూ సైడ్స్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోండి. హ్యాండ్ చూసారు కదా, ఎక్కడ ముడత అనేది లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఇంకో సైడ్ కూడా మీరు ఇట్లా నేను చూపించాను కదా అలా వేసుకొని మన ఆది డ్రెస్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. లూజ్ ఎంత చూసుకొని మనం మార్క్ చేసుకొని 2 or 3 స్టిచెస్ అయితే వేసుకోండి. ఎక్కడికి ఎండ్ చేయాలంటే మనం ఇందాక కట్స్ పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఆ కట్స్కి మార్క్ చేసుకున్నాం చూడండి, అక్కడికి ఎండ్ చేసేయాలి. ఎన్ని కుట్లు ఇచ్చినా కూడా అక్కడ వరకే. ఇప్పుడు మనమైతే డ్రెస్కి మెయిన్ కట్సే అందం, కట్సే నీట్గా వస్తే డ్రెస్ బాగుంటుంది లుక్ చూడడానికి. కట్స్ బాగా రాకపోతే అసలు బాగుండదు. ఇప్పుడైతే నేను కట్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే ఫోల్డింగ్ చేసుకొని ఫస్ట్ బ్యాక్ సైడ్ నుంచి లోపల సైడ్ నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నట్టయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి, 2 ఫోల్డింగ్ ఇట్లా రౌండ్గా అయితే ఫోల్డింగ్ చేసుకొని కట్స్ అనేవి మనం స్టిచ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ముడత లేకుండా చూసుకోండి. ముడత లేకుండా మరీ ఎక్కువ లాగినా కూడా ఖచ్చితంగా ముడత వచ్చుద్ది. ఏం లాగకుండా లూజ్గానే మనం మామూలుగానే పెట్టి స్టిచ్ చేయాలన్నమాట. ఎక్కడ అనేది ముడత ఏం రాకపోతే బాగుంటుంది. ఇదిగోండి నేను స్టిచ్ చేసిన డ్రెస్సు.
వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్‌కి నేను ఇలా స్టిచ్ చేశాననమాట. కట్స్ కూడా చూడండి ఎంత నీట్‌గా వచ్చాయి. ఎక్కడా కూడా ముడత అనేది లేకుండా చాలా బాగొచ్చాయి. డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నచ్చితే ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి, లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరెన్నో వీడియోస్ కోసం.